హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఎన్పీజీ 1506 అండి మన ఛానల్ నేము. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా డేస్ అయింది కదండి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ రాక. టుడే ఏంటంటే కాలీఫ్లవర్ గోబీ చేద్దామని వీడియో తీస్తున్నానండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా కాలీఫ్లవర్ని కట్ చేసి వాటర్లో కడిగిన తర్వాత బాయిల్ చేయాలండి. ఒక 5 నిమిషాలు అలా పసుపు ఉప్పు వేసి వాటర్లో మరిగించాలి. కొంతసేపు, ఎక్కువసేపు లేదు. దించేసుకొని ఇందులో ఉండే పురుగులు ఏమైనా ఉంటే ఆ వాటర్లో చనిపోతాయి అన్నమాట, వేడి నీళ్ళలో వేస్తే. అందుకని బాయిల్ చేయాలి. తర్వాత కొంచెం సాల్టు, చిటికెడు పసుపు, కారం పొడి, గరం మసాలా అన్నీ వేసి తర్వాత మైదా పిండి కొంచెం వేయాలండి. నేనైతే ఏం సాసులు ఏమీ వేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఎంతో టేస్ట్గా ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి గట్టిగా కలిపేసుకొని, ఎక్కువ వాటర్ వేయకుండా గట్టిగా కలుపుకోండి. అదే ఆనియన్ పకోడా చేస్తాం కదా, అలా గట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఎక్కువసేపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఒక 5 మినిట్స్ అంతే. అలా పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేయడం అంతేనండి. ఈజీగా చేసేసుకోవచ్చు. చాలామంది చూస్తూ ఉన్నారండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అంతే, ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవడమే. నచ్చితే మీరు కూడా చేసుకోండి, చేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వలన నేను కూడా తెలుసుకుంటాను అన్నమాట. ఓహో, నా వీడియో చూసి వీళ్ళు చేశారా అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. కలిపేసుకున్నాం కదా, కలిపేసిన తర్వాత లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చేసుకోవడమేనండి. చూడండి, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నోరు ఊరిపోతుంది కదా. నేను చేస్తుండగానే మా బాబు వచ్చి తినేస్తూ ఉన్నాడు. చాలా బాగున్నాయి అసలు. ఇందులోకి కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. కార్న్ఫ్లోర్ కంటే మైదానే మేలు కదా అండి, అందుకని నేను మైదానే వాడానండి. మీకు నచ్చినట్లయితే కార్న్ఫ్లోర్ వేసుకోండి. అదేనండి, మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ అంటారు కదా, కార్న్ఫ్లోర్ వేసుకోండి, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తూ ఉన్నారు. చూసి నా వీడియోస్ చాలామంది నవ్వుకుంటున్నారు, అది నాకు తెలుసు. అంత మాత్రానికి నా వీడియోస్ ఎందుకు చూడాలండి మీరు నా వీడియోస్ చూడకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, చూసి నవ్వుకున్నా పర్వాలేదు, కానీ అట్లాంటి వాళ్ళు నా వీడియోస్ చూడకండి, ఓకేనా. తర్వాత వచ్చి కొద్దిగా ఆయిల్ పెట్టి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకొని కొంచెం సాల్టు, కొంచెం కారము, చిటికెడు పసుపు వేసుకోండి, అంతేనండి. ఎందుకంటే ఆల్రెడీ కలిపి పెట్టినాం కదా కాలీఫ్లవర్ గోబీలోకి, ముందే కలిపేసుకున్నాం కదండి అన్నీ వేసి, అందుకు దీంట్లో కొంచెం వేసుకోవాలన్నీ. ఇందులోకి సాస్ అన్నీ వేసుకోవచ్చండి, టమోటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ. నేను అవన్నీ ఏమీ వేయకుండానే చేశానండి. చాలా టేస్ట్గా ఉంది. మన ఇంట్లో ఏమున్నాయో అవి అంత మాత్రమే నేను చేస్తున్నానండి, అంతే. వీలైతే మీరు అవన్నీ తెచ్చుకొని చేసుకోండి, చాలా బాగుంటాయి. సేమ్ బయట తిన్నంత టేస్ట్ వస్తుంది, కానీ అవి లేకపోయినా చాలా టేస్ట్గా ఉందండి, ఓకేనా. ఇలా చేసుకొని డీప్ ఫ్రై చేసిన కాలీఫ్లవర్ని వేసేయాలండి, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ గోబీ రెడీ. ముందుగా ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర, ఆనియన్స్ ఇలా డెకరేషన్ చేశానండి. చాలా బాగుందండి టేస్ట్, ఓకేనా. ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా నా వీడియోస్ చూసి నేను చేసిన వంటలు
చేశారంటే ఒక కామెంట్ చేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదండీ! అందుకు చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి చేసిన వెంటనే మా హస్బెండ్కి ఇచ్చాను. ఆయనేమో తిని చాలా బాగుంది టేస్ట్ అని చెప్పారు. మా బాబు కూడా తిన్నాడండి. వాడైతే అమేజింగ్, సూపర్గా యమ్మీ అమ్మా అన్నాడు. మనకేం కావాలండి, ఇంట్లో వాళ్ళు తిని హ్యాపీగా ఫీల్ అయితే అంతకంటే ఇంకేముండదు కదండి. ఇక్కడ చూడండి మా వాడు సూపర్ అమ్మ చాలా బాగుంది టేస్ట్ అన్నాడు. అదే మనమైతే బయట తెచ్చుకున్నామంటే ఇది 30 రూపీస్ ఓన్లీ కాలీఫ్లవరు. అది తెచ్చుకున్నామంటే చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో. అదే బయట తిన్నామంటే ఇది కనీసం అంటే 200 అన్నా అవుతుంది. కాలీఫ్లవర్ తక్కువే అయినా కాస్ట్ ఇంట్లో చేసుకొని ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండేదానితో చేసుకొని తినడం ఎంతో తృప్తిగా ఉంటుంది కదండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.